ఆదాముకి ఏమని చెప్తారంటే దేవుడు, నువ్వు ఈ ఫలవృక్షాలను 3 ఏదైనా తినవచ్చు, కానీ అన్నీ తినవచ్చు, కానీ మంచి చెడు తెలియజేసే వృక్ష ఫలాలను మాత్రం నీవు తినవద్దని ఖండితంగా ఆజ్ఞాపించారు. ఎందుకని నా బిడ్డలు నాకు కాకుండా తప్పిపోతారని ఆ విధంగా కండిషన్ పెట్టాడు దేవుడు. అవునా కదండి? కాబట్టి ప్రియులారా, మరి అదే ఇక్కడ చదువుదాం. ఆదికాండం 2వ అధ్యాయము 16-17 వచనాలు. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెట్టుల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినవద్దు. నీవు వాటిని దినమున నిశ్చయముగా సత్యతమని నరులకు ఆజ్ఞాపించను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ తింటే ఏమవుతుందన్నారు అక్కడ దేవుడు? నిశ్చయముగా అంటే ఖచ్చితంగా చచ్చిపోతావు. ఇక్కడ చనిపోతావు అంటే, దేవుని దృష్టిలో చనిపోవటం అంటే, దేవుడు ఆ మానవులకు ఆదాముకు ఊదిన ఆత్మను కోల్పోయాడు. అది చనిపోవడం అంటే. ఇప్పుడు కూడా మరి ప్రతి వ్యక్తి కూడా దేవునికి విరోధంగా నడిచాడు అంటే, దేవునికి ఇష్టం లేకుండా ప్రవర్తించాడంటే మరి దేవునిలో ఉన్న ఆత్మను కోల్పోతున్నాడు అన్నమాట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క ఆత్మను కోల్పోయినప్పుడు ఇట్లాగే జరుగుద్ది. దేవునితో సంబంధం తెగిపోతుంది. ఆయన సన్నిధిలో ప్రార్థన చేయటం ఆగిపోతుంది. అన్ని లక్షణాలు కూడా దేవునికి విరుద్ధంగా అవుతాయి ప్రియులారా. అందుకని దేవుని ఆత్మ ప్రతి ఒక్క వ్యక్తికి కావాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.